హాయ్. హాయ్. బాగానే అయిపోయిందా ట్రిప్? యా బాగానే అయింది. మంచి టీ పెట్టవా? ఇంటి టీయే తెలుసా, నథింగ్ కెన్ బీట్. నేను బాగా చేస్తా కదా. ఏం చేశారు నేను రాత్రి? నీకోసం వెయిట్ చేసాం. అదేంటి చెప్పాను కదా రానని. సడన్గా ఎందుకలా ఉండిపోయావు? పని అవ్వలేదు నిషా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు, మళ్ళీ సో 11 గంటలకు మీటింగ్ చేసుకొని మధ్యాహ్నం 3 గంటలు ఫ్లైట్ పట్టుకొని వచ్చాను. నువ్వు రాత్రి ఎక్కడ ఉన్నావు మరి? సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాను ఇప్పుడులాగే. నీకు బాగానే దొరికేసిందే లాస్ట్ మినిట్లో. సర్వీస్ అపార్ట్మెంట్ దొరకడానికి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ఉన్న దాంట్లోనే ఉన్నావా? అంత పెద్దది తీసుకుంటాను రా, మామూలు చిన్నది తీసుకున్నాను. గచ్చిబౌలిలోనా? యా. ఏం చేసావు రాత్ర? టీ తాగనిస్తావా? ఏం చేసావు రాత్ర? భగవంతుడా, అదే ప్రశ్న. సునీలు భార్గవ్ వచ్చారు, కూర్చున్నాం సరదాగా అలాగా. అవునా? మరి సునీల్ అడిగావా యోగా గురించి? ఏం యోగా? వాళ్ళ ఆవిడ యోగా ఆన్లైన్ చెప్తుంది కదా. అయితే అడగమన్నాను కదా. సునీల్ మోహన్ చూసినే నా గురించి మర్చిపోతావు నేను అడిగిన వాడిని. నిన్ను ఏముందిలే, ఫోన్ చేసి అడుగుతానులే, దానికోసం హైదరాబాద్ వెళ్ళాలా ఏంటి నేను? సునీల్ ఫోన్ చేయి. ఎందుకు? అడుగుతా నేను యోగా గురించి. హలో, మ్మ్. ఏం చేస్తున్నావు? హలో. సునీలు, చెప్పరా. అదేదో యోగా అట్ట మీ ఆవిడ నేర్పిస్తానందంట నిషాకి. నిషా అడుగుతుందిరా. సునీల్. హలో. యా సునీల్, నేను రాత్రి షరత్ అడగలేదా? ఏ రాత్రి? ఏ రాత్రి ఏట్రా? నేను రాత్రి కలిసాం కదా. నేను రదా కలిసాం రైట్. ఆహా. రే నువ్వు ఏట్రా నీ మాటలు? అది కన్ఫ్యూజ్ అయిపోయినరా. నేను రాత్రి షరత్ తోటి ఉండిపోయావా రూమ్లో? లేదే, వెళ్ళిపోయాను. కానీ ఇల్లు చాలా దూరం కదా, ఎలాగెళ్ళావు అంత తాగిన తర్వాత? రాత్రి మేము తాగలేదే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏంటి నిషా నీ ఇన్వెస్టిగేషను? నాకు అర్థం అవ్వట్లేదు. నా క్వశ్చను, నువ్వు సునీల్ భార్గవు ఒక దగ్గర ఉండి తాకుండా ఉన్నారా? నేను మానేశాను కదా, ఆల్మోస్ట్ 1 మంత్ అయింది, బ్రేక్ ఇచ్చాను. మానేసావు కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగుతారు కదా. మేము తాగలేదు నిషా, మేము కూర్చొని ఏదో ఏఏ మీద డిస్కస్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఏ అని చెప్పేసి. ఏంటి నువ్వు ఇలాగ అనుమానిస్తావేంటి? అంత అనుమానం ఉంటే నేను వెనకాతలు రా. నువ్వు తీసుకెళ్ళట్లేదు కదా. ఏ గురించి కాదు, ఏ ఫ్యూచర్ గురించి కాదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు నువ్వు. నాకేదో తేడా కొడుతుంది. నీ ప్రతిదానికి తేడా కొడుతుంది కదరా, నీ జీవితం అంతా అనుమానించడమే. హలో, అనుమానం కాదు ఇది, నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అది జాగ్రత్త మంచిది కాదు, ఊరుకూరుకు అనుమానం పెడితే అది ఎక్కడికో దారి తీస్తుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిద్ర పట్టిందా రాత్రి? శుభ్రంగా. ఇంకా అవే ఆలోచించుకుని పడుకున్నావా? అడిగేశాను కదా, అడిగేసిన తర్వాత కామ్ అయిపోతాను. మీటింగ్ ఏమైంది? అది ముందు అడగాలి నిషా. నేను వచ్చాను కదా, రాగానే అడగవలసింది ఇది. నువ్వు దీని తక్కినవన్నిటిలో ఫోకస్ పెడుతున్నావు. ఇంక ఇప్పుడు అడుగుతున్నాగా, చెప్పొచ్చుగా. బాగానే అయ్యింది. షైన్ అప్ అయిపోయారా మరి? నిషా ఫస్ట్ మీటింగ్ లో ఎలాగైపోతాయిరా? నువ్వు పడేస్తావు కదా బుట్లో. బుట్టలో పడడానికి అలా నిషా కాదు. అయితే నువ్వు ఒప్పుకుంటున్నాడు మాట, నన్ను పడేసావు బుట్లో. నాకు తెలుసు 15 days లో విల్ గెట్ పాజిటివ్ ఈమెయిల్. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా? అవసరమైతే వెళ్ళాలి నిషా. నేను వస్తా. వద్దులే, చాలా రోజులు అయిపోయింది తీసుకెళ్ళాను ఎక్కడికైనా. సర్లే పట్టుకెళ్తానులే కానీ హైదరాబాద్ నాకంటే నేను వారం వెళ్తుంటే నాకు హైదరాబాద్ కొత్తగా కనిపిస్తుంది. ఏం డెవలప్ అయిపోతుంది. వైజాగ్ ఎప్పుడు అవుతుంది? దట్స్ రాంగ్ కంపారిజన్. వైజాగ్ లానే ఉంటుంది, హైదరాబాద్ లా ఉంటుంది. అది కరెక్టే, వైజాగ్లో అంత హైదరాబాద్ లాగా అవ్వద్దు, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడో కొందాం అనుకున్నాం ఫ్లాట్, ఇప్పుడు 2012-13లో అప్పుడు కొనేసినా బాగున్నాం. ఇప్పుడు అది ఎప్పుడు అలా అందరి ద్రాక్షలాగా అలా పైకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్ ఒక్క ప్రాజెక్ట్ గురించి చెప్పాడు నిషా, బాగున్నాయంట ఫ్లాట్స్ అక్కడ, చూద్దాం మనం కూడా. మరి ఇంతవరకు హైదరాబాద్లో ఫ్లాట్ వద్దన్న వాడివి ఇప్పుడు ఎందుకు సడన్గా కొనేద్దాం అంటున్నావు? అదేంటి నిషా నీకు అంత అవమానం జరిగింది కిట్టీలోనా? ఎక్కడ ఏరియాలో? నల్లగండ్ల మెయిన్ రోడ్ దగ్గర, కొల్లూరు ఓవరాల్ ఎగ్జిట్ లో ఉందిరా. చూసాను. చూడలేదు, వాడు చెప్తున్నాడు నాకు. ప్రాజెక్ట్ పేరు కూడా త్రిదశ రైజ్ అంట, బానే ఉంది. అంతా బాగానే ఉంది కానీ నాకు కండిషన్ ఉంది. ఏంటి? నా గోల్డ్ ఇవ్వను, నా ఎఫ్డీలు తీను, నా సేవింగ్స్ కూడా ఇవ్వను, అండ్ ముఖ్యంగా అమ్మా నాన్న హెల్ప్ చేయరు. ఓకే అంటేనే ముందుకెళ్దాం. అదేంటి నిషా అలాగంటే అలాగరా? ఎలా కొంటాం? అలాగైతే
ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా, అదే కదా అంటావు. నేనైతే నేను నమ్మను శరత్. లాస్ట్ టైం సేమ్ ఇలాగే చేసావు, గోల్డ్ అంతా పట్టుకెళ్ళిపోయావు. ఇప్పటికీ కొంత తెస్తున్నావు నువ్వు. ఫుల్గా నా గోల్డ్ అంతా చూసుకొని 1 year పైన అయిపోయింది. వచ్చింది కదా ఆల్మోస్ట్, ఇంకో కొంచెమే ఉంది కదా. అదే అంటున్నా, నిన్నైతే నమ్మనే. మానే అయితే ఇల్లు లేదు ఏమీ లేదు. నా గోల్డ్ తప్పితే ఇల్లు కొనడానికి అవ్వదా నా గోల్డ్ వాడితే గానీ? అలా కాదు, మరి డబ్బులు కావాలి కదా. నా సేవింగ్స్ నీ సేవింగ్స్ కలిపితేనే కదా తక్కిన లోన్ పెట్టుకుంటాం. అంత పక్కన ఫస్ట్ నాకు ఇల్లు చూపించాడు, తర్వాత మాట్లాడుకుందాం. ముందుకెళ్దామంటే వెనకలు అవుతావేంటి? ఓహో, చూపించమని చెప్పడం వెనక్కి లాగడం అనమాట. సో చూపించకుండా కొనేస్తావా? ఏంటంత నెగిటివ్ గా మాట్లాడతావు? నేను నెగిటివ్గా మాట్లాడలేదు శరత్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇలాగైపోయాను. గుర్తుందా విల్లా ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకెళ్ళావు, నానా డ్రామా చేసావు అక్కడ. మర్చిపోయావేంటి? నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోలేదు. సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్తాంలే హైదరాబాద్, చూద్దాం ఇద్దరం. ఎప్పుడు? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు. అదే ఎప్పుడు? ఎప్పుడైతే అప్పుడు. సరే మామ, వర్షం పడుతుంది, వెదర్ సూపర్ ఉంది, ఒక 5 బీర్లు తెచ్చిరా, నేను చికెన్ కర్రీ ఉండేస్తాను రూమ్లో. సరే డబ్బులు నేను ఫోన్పే చేస్తాను, నువ్వు తెచ్చి. చికెన్ ఓకే కదా? ఏ భాస్కర్, ఏంట్రా నువ్వు? నీకు ఇస్తాను బీరు, చెప్తాను. బీరు కోసం కాదు, 3 లక్షలు. ఒరే భాస్కర్, నువ్వు ఇచ్చింది 3 లక్షలు, రోజుకి 30 సార్లు అడుగుతున్నావురా. అయితే ఇచ్చారా? అడగను. ఇస్తానులే, 3 లక్షలే కదా, 30 లక్షలు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. నీకు బాగా ఎక్స్ట్రా అయిందిరా. మా అమ్మ వస్తా అంటుంది, మా అమ్మ వస్తే మామూలుగా ఉండదు ఇంకా. ఎక్కడికి వస్తారా? అయినా నా గురించి తెలుసా? నేను ఒక్కొక్కరు 3 కోట్లు 4 కోట్లు అప్పులు ఇస్తాను నేను. నువ్వు 3 లక్షలకి నా దగ్గర గోల్ చేస్తున్నావు. తెచ్చుకో, మీ అమ్మ తెచ్చుకో, మీ అమ్మమ్మ తెచ్చుకుంటే ఎవరు తెచ్చుకుంటావు తెచ్చుకో. నీకు ఇలా కాదురా, నీ బలుపు తగ్గాలంటే మా అమ్మకి చెప్పాల్సిందే. చెప్పు, మా రూమ్ అడ్రస్ ఇవ్వాలా? వస్తారా మీ ఫ్యామిలీ అంతా? రూమ్ కాదురా, ఆఫీస్కి వస్తారు, నీ అంత చూస్తారు. సార్ అదే ఈ వీక్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. అదే మీ ఫ్లాట్ అన్నారు కదా సార్ చూడడానికి. అదే మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే నేను చూస్తాను సార్, దాన్ని బట్టి. 4 బెడ్రూమ్లు కావాలి. 4 బెడ్రూమ్లు ఎందుకు సార్ మీకు? మాకు ఎన్ని కావాలి డిసైడ్ చేస్తావా? అలా కాదు సార్, మేడంకి మీకు ఒకటి, పిల్లలిద్దరికి ఒకటి సరిపోతాయి కదా సార్, 2 BHK. సరే మేడం ఫోన్ చేసి చెప్పు. కాదు సార్, మేడం కాదు. లేకపోతే మాకేం కావాలో చెప్తామే, మధ్యలో నీ బాధ ఏంటి? 4 BHK అయితే మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతాయి కదా నా బాధ సార్. అరే మాకు డబ్బులు ఎక్కువ, కమిషన్ ఎక్కువ వస్తుంది సార్. అది కరెక్టే సార్. సార్ దాని బదులు 6 7 ప్లాన్ చేసుకోవచ్చు కదా సార్. నువ్వు పో బయటకి, అసలు నేను చూడక నాకు నాటకాలు వేస్తాను. Sorry, కామెడీ అయిపోతుంది నీకు అలాగా. సార్ సారీ సార్. దిక్కుమాల పంచాయతీలు అన్ని పెడతావు కూర్చొని. సార్ అది కాదు సార్. చెప్పానా నాకు 4 BHK కావాలి. ఓకే ఓకేనా? 30-40 ఫ్లోర్స్ ఉండకూడదు, లో డెన్సిటీలో కావాలి. డెన్సిటీ, మాలిక్యూల్, టెంపరేచర్ ఇవన్నీ చిన్నప్పుడు కెమిస్ట్రీలో చదువుకున్నాను సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే మీకు అక్కడ అపార్ట్మెంట్ల దగ్గర ల్యాబ్ కావాలి, మీరు సైంటిస్ట్ కాదు కదా సార్. సరుకు అసలు చూడతా బయటకు. సార్ అది కాదు సార్. రైట్, లో డెన్సిటీ అంటే తక్కువ మంది, తక్కువ ఫ్లాట్లు, తక్కువ మంది ఉండే ప్లేస్. ఓహో, తక్కువ ఇల్లులు ఉండాలి అక్కడ. అదా నాకు తెలిసి అర్థమైంది సార్. ఇప్పుడు వెళ్ళి స్వరూప్ నువ్వు అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు ఏంటి సార్? దేనికి అడ్వాన్స్? ఎలాగో ఫ్లాట్ ఒక 2-3 crores ఉంటుంది సార్, నా కమిషన్ 5%, అంటే ఇంచుమించు 10-15 లక్షలు ఉంటుంది. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ అవ్వండి సార్, హైదరాబాద్లో ఖర్చులు ఉంటాయి కదా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఆశపడు, తప్పులేదు. అత్యాశ పెడితే అమ్మ కూడా ముద్ద పెట్టదు నీకు. డాడీ ఈరోజు సాటర్డే, అయితే బండి నేర్పిస్తాను చెప్పావు కదా. పర్షిక నువ్వు వదలబెట్టరా బండి బండి అనుకోని. ప్రామిస్ చేసావు కదా డాడీ. చిన్న అలా కాదమ్మా, నీకు 1 year ఆగు, నీకు 18 years వచ్చేస్తే అప్పుడు నేను దగ్గర నేర్పిస్తాను నీకు. నాట్ స్టిల్ దట్ ఏజ్ టు గో ఆన్ ద బైక్. నా ఫ్రెండ్స్ అందరు తెలుసు డాడీ, అందరు తొక్కేస్తున్నారు. చూడు నిషా, తినేస్తుంది బండి బండి అనుకోని. ప్రామిస్ చేశారు కదా మమ్మీ డాడీ. నేను ఎక్కడ ప్రామిస్ చేశాను రా? 18 వస్తే బండి ఇస్తానని చెప్పాను, అంతవరకు ప్లీజ్ 18 వస్తే బండి ఇవ్వు. ఇప్పుడు నేర్పిస్తే ఏమైపోయింది? నేర్పిస్తే ఊరుకుంటుంది, వెళ్ళిపోతాడు బండి వేసుకుని. అది మన చేతిలో ఉంటాడు శరత్, బండి ఇవ్వడం బండి ఇవ్వకపోవడం. నేర్పిస్తా అని చెప్పావు కదా. నిషా ఏంట్రా నువ్వు కూడా అలా సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేయట్లేదు, బండి నేర్పించి కానీ బండి ఇవ్వక్కర్లేదు కదా. హర్షిక 8 years వచ్చిన వరకు నా బండి అడక్క ప్లీజ్. మమ్మీ ఏంటి మమ్మీ, నాకు కూడా సరదాలు ఉంటాయి కదా. చాదస్తం ఎక్కువైపోతుంది శరత్ నీకు. నువ్వు చాదస్తావు అనుకుంటావో, పిచ్చి అనుకుంటావో, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది బండి మీద వెళ్తే ఆ టెన్షన్ నేను తీసుకోలేను. వెళ్ళకి ఆటోలో తిరుగు. పిల్లలకి బైక్ నేర్పించకపోతే ఎలా అండి?
ప్రతి దానికి ఇంక మన వెనకే పడతారు వాళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యి అని. మీరు ఏంటండి బయట నుంచి మొత్తం మా ఇంట్లో వింటున్నారైతే? ఏదో ఆఫీస్కి వెళ్దామని వస్తున్నాం, ఏదో పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి అరుపు వినిపిస్తారు, ఇంట్లోకి వెళ్ళిపోతారు ఎటు మీద? ఏదైనా ప్రాబ్లం ఏమో అని. ఏదో మన ఇల్లు అనుకున్నాం. మీరు అనుకున్నట్టు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవులేండి, మీరు బాధపడక్కర్లేదు. ఓకే, మా ఇంట్లో ఇది రోజు మాకు కామన్ అయిపోద్దున్న. సుప్రభాతమా? సుప్రభాతం అనుకుంటారో, పుష్పాంజలి అనుకుంటారో, గీతాంజలి అనుకుంటారో. మనకు వద్దులే బాబా ఈ సుప్రభాతం. పక్కింట్లో ఏమవుతుందో దాని మీద తగ్గించుకొని మీ ఇంట్లో పనులు మీరు చూసుకోండి. ఇంట్లో వరకు ఉంటే మేము మా పనే చూసుకుంటాం. మా ఇంట్లోకి వినపడుతున్నాయి, అది పక్కింట్లోకి దొంగ చూడకండి. అక్కడ వినపడుతుంటే భయపడి వచ్చాం. ఇంకా తెల్లగా హర్షగా. మొత్తం. ఇవన్నీ కాదురా, నీకు బైక్ నేను నేర్పిస్తా. నీకు ఎందుకంటే బుజ్జి నేను నేర్పిస్తాను. మాకు నమ్మకం లేదు. పనులే 18 years మనం వచ్చిన దానికి సెట్ అయ్యాడు మనిషి. ఇలాంటి వాళ్ళు నమ్మక. ఇవన్నీ ఓకే, కానీ ఇంతకీ హైదరాబాద్ ఫ్లాట్ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే ట్రైన్ ఎక్కింది, వచ్చేస్తుంది త్వరగా. అబ్బో, ఈవిడ హైదరాబాద్ సముద్రాన్ని హైదరాబాద్లో ఫ్లాట్ వైజాగ్కి తెచ్చేటట్టుంది ఈవిడ. రేపు వెళ్తున్నాం యాక్చువల్గా హైదరాబాద్. ఆ పేమెంట్ స్కెడ్యూల్స్ పేమెంట్ చేయాలి. ఒక 20 lakhs ఉంటే రిజిస్టర్ చేస్తారండి, ఒక 2-3 monthsలో ఇచ్చేస్తాను. బైక్ ఆయన నేర్పించుకుంటాడు కానీ మనకి ఎందుకంటావు. మన పని మనం చూసుకుంటాం. బాగా ఇచ్చావు, సరిగ్గా ఇచ్చావు. ఇంకోసారి అడగడు హైదరాబాద్ ఫ్లాట్ గురించి. ఒకసారి రారు కూడా లే మన గాలు విని. ఓ ఈ ఫ్లాట్ ఏమైంది అనుకోని. శరత్, నిజంగా వెళ్తున్నాం మన హైదరాబాదు? రేపు వెళ్దాం, నిజంగా ఫ్లాట్ చూద్దాం. ఎస్, ఏ నిజంగా హైదరాబాద్ ఫ్లాట్ కొనేస్తున్నారా? చూడడానికి వెళ్తున్నాం రా. ఇంకా రేపు చూస్తాం. ఎలాగో రేపు నీ 12th అయిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా మనం. సో ఫ్లాట్ చూసుకోవాలి కదా ఒకటి మనకి. ఇప్పుడు హైదరాబాద్ అయితే అస్సలు బండి నేర్పించారు కదా. హైదరాబాద్లో బళ్ళు తొక్క రేట్ ఎవరు? వైజాగ్ ట్రాఫిక్కే నేర్పించట్లేదు, హైదరాబాద్ ట్రాఫిక్ నేర్పిస్తావా? ముందు ఫ్లాట్ చూడండి, తర్వాత అవన్నీ చూద్దాం. హర్షిక, యష్ క్రికెట్ నుంచి వస్తాడు, ప్లీజ్ స్నానం చేయమని చెప్పు, టిఫిన్ తినమని చెప్పు, ట్యూషన్ సార్ వస్తారు. సరే నువ్వు స్నానం చేయాలి, ఉండిపోక. సరేలే డాడీ, చేస్తాను. సాయంత్రం కల్లా సాయంత్రం 6 o'clock కల్లా వచ్చేస్తాం. బాయ్ నాన్న. బాయ్. చూసావా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎలాగ ఉందా? ఏ లాస్ట్ అలా చేస్తాను అనుకున్నావా ఏంటి? అబ్బా చూడని ఫస్ట్ ఇల్లు. హాయ్, బాగుందే, చాలా రిచ్గా ఉంది. చాలా బాగుంది. ఒక మినిచర్ చాలా బాగుంటుంది. నీకెలా తెలుసు? బా, ప్రతి ఒక్కరు మినిచర్ చేసుకొని పెడతారు, సో దట్ మనకి ఈజీగా అర్థం అవుతుంది అంతాను. సో మన ఎంటైర్ ప్రాజెక్ట్ మినియేచర్ సార్. ఇది క్లబ్ హౌస్ 55,000 SFT అండ్ ఆల్సో పూల్ ఉంది, రూఫ్ టాప్ పూల్. ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది శరత్? నేను ప్రాజెక్ట్ గురించి మొత్తం R&D చేశాను నిషా. చెప్పండి అమ్మా, సారీ. ఆవినకర్ నువ్వే ఎక్కువ చెప్తున్నావు. ఇతన్ని పెట్టేసుకోండి అమ్మా సేల్స్ పర్సన్ కింద. అండ్ ఇఫ్ యూ సీ ఇది అంతా వర్క్ ఫ్రమ్ నేచర్ అనే ఒక ఏంటంటే వర్క్ ఫ్రమ్ నేచర్ సార్. ఓకే, మనం ఇప్పుడు అంటే ఇంట్లో కాదు, అక్కడ చెట్ల కింద కూర్చొని పని చేసుకోవచ్చు. నీ బాగా పనికొస్తుంది. నాకు అంటే నీ బాధ భరించినప్పుడు ఇక్కడ కూర్చుంటాను నేను. యాంఫీ థియేటర్ ఉంటుంది కదండి. సార్ మీకు ఇక్కడ ఆంఫీ థియేటర్ వస్తుంది, మీరు IPL మ్యాచెస్ అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ ఎస్ చేయొచ్చు. ఎస్ ఎస్. అండ్ ఇప్పుడు గెస్ట్ రూమ్లు అవి ఉన్నాయి కదండి, గెస్ట్లు ఎవరు వస్తే? యా క్లబ్ హౌస్ లో మీకు పెద్ద బ్యాంక్వెట్ హాల్ ఇచ్చాము అండ్ 7 గెస్ట్ రూమ్స్ కూడా ఇచ్చాము. ఫ్రీ అండి గెస్ట్ రూమ్స్? అంటే మీరు ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ కార్నర్ ఫ్లాట్ ఇస్ 4 BHK విత్ 3 స్పేషియస్ బాల్కనీస్. మీరు చూస్తున్నట్లయితే భాస్కర్ వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు. అవునా? సరే ఆగే. ఇదేనా ఆఫీసు? ఇదమ్మా, వెళ్ళి పిలుచుకుంటా వాడిని. నువ్వు ఎక్కడ ఉన్నాం, పిలుచుకొని వస్తాం. ఇది మామూలు బురద అవ్వకుండా లోపల పెడతారు తెలుసా? ఇది మోడల్ ఫ్లాట్ నిషా. సో యాజ్ ఇట్ ఈస్ ఫ్లాట్, రియల్ ఫ్లాట్ ఎలా ఉంటుందో దాన్ని అలా క్రియేట్ చేసి మొత్తం ఇంటీరియర్ అందించేసి ఫర్నిచర్తో పెట్టారు. చూసావు ఇంతకు ముందు? చూడలేదు, వీళ్ళు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతుంటారు కదండి. మేము ఎప్పటికప్పుడు మా ప్రాజెక్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం. అలా సార్ చూసినట్టున్నారు. ఈ సోఫాలు ఇస్తారండి మీరు? మనం నో సార్, మీకు ప్లెయిన్ వాల్స్ వస్తుంది. చూసావా, సిట్టింగ్ ఏరియా, ఇది డైనింగ్, అన్ని వెరీ హ్యూజ్ హాల్. వెరీ నైస్. బాల్కనీ చాలా బాగుంది చూడడానికి. వెళ్ళు లోపలికి వెళ్ళి ఆ కిచెన్ చూపించండి. కిచెన్ చాలా పెద్దవి ఇవి. నువ్వు చూడవా? నువ్వు అడుగుతున్నా, నువ్వు నన్ను కిచెన్ పంపిస్తున్నావు నీకే కదా. కదా ఇంపార్టెంట్. నువ్వు కూడా వంట చేస్తావు కదా శరత్. అందరికి ఒప్పుకున్నావు, అందరికి అలా చెప్పుకుంటున్నావు నువ్వు. చూడలే. మీకు ఒక మంచి 12 by 12 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ కిచెన్ అయితే ఇచ్చాం మ్యామ్.
చూసావా ఎంత పెద్ద యూటిలిటీయో. చూడు నిషా, మీకు డైనింగ్ నుంచి ఒక స్పేషియస్ బాల్కనీ ఇచ్చాం సార్. నిజం చెప్పు శరత్, మళ్ళీ ఇంతకుముందు వచ్చావు కదా నువ్వు. చూడు నువ్వు వెళ్ళి. నాకు ఫర్నిచర్ కూడా ముఖ్యం. ఫర్నిచర్ వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు, అందుకే నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నా. ఇక్కడ పూజా గది. బా ప్రశాంతంగా ఉంది. ఉమ్. నువ్వు దొరికిపోకూడదని చెప్తాను పెట్టుకున్నా. దేనికి దొరికిపోకూడదురా, నీ బాధ ఏంటి నాకు అర్థమవుదు. నువ్వు ఇంతకుముందు వచ్చావా లేదా ఇక్కడికి? నేను రాలేదు. గుర్తుపెట్టుకో. తర్వాత మాట్లాడుకుందాం. మేడం మీ ఫేవరెట్ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూడండి ఎంత స్పేషియస్ గా ఇచ్చాము. మీకు ఒక మంచి లగ్జూరియస్ వాష్రూమ్. బాగుంది. వాష్రూమ్ ఎవరు చూస్తారులేవే, అవే మనమే కదా. అదే మెయిన్ ఇంపార్టెంట్. బయట ఎవరు చూపించాం కదా మనం. మనం ఇలా ప్రీమియం 3 స్లైడింగ్ డోర్ ఇస్తున్నాం అన్నమాట. చూసావా ఇక్కడ ఇలా లాగితే పైకి వెళ్తుందట. అంతేనమ్మా చెప్తున్నావు? ఎస్ సార్. విండో గురించి చెప్తున్నారు. దీనికి బాల్కనీ ఉండాలి కదా. యా మీకు ఒక పెద్ద స్పేషియస్ బాల్కనీ ఇచ్చాము, రండి చూద్దాం. తల్లి నేను ఇది ఫ్లోర్ మ్యాప్ లో చూసాను, బాల్కనీ ఉంటది మాస్టర్ బెడ్రూమ్ కి. సార్ బాగా R&D చేసి వచ్చారు ప్రాజెక్ట్ గురించి. చాలా ఎక్కువ చేశారు. చూడు పద. హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఈ స్పేషియస్ బాల్కనీలో కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇతనితో గొడవ పడి ఇక్కడ పడుకోవచ్చు కూడా. ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. 4 బెడ్రూమ్స్ 4 వాష్రూమ్స్. నీ ఇష్టం, ఏ బెడ్రూమ్ లో పడుకుంటావో, ఏ బాత్రూమ్ లో స్నానం చేస్తావో నీ ఇష్టమే. ఇలా మళ్ళా మనతో ఒకలాగా ఉండదు. ఇంత పెద్దగా ఉంది. 4000 SFT ఏంటిది? ఇది 2751 SFT నిషా. దాంట్లోనే 4 బెడ్రూమ్ ఇచ్చారు. ఎలా వచ్చాయి? వీళ్ళు కామన్ ఏరియా చాలా తక్కువ, ఓన్లీ 23%. అందుకు రూమ్స్ పెద్దవి, ఇల్లు పెద్దది వచ్చింది. చాలా స్పేషియస్ గా ఉంది. నా సెలక్షన్ ఎలాగుంటది. అదే పదా వెళ్దామా, బుక్ చేద్దామా? మాట్లాడు ఫస్ట్. రెడీగా ఉన్నావు నువ్వు. అమ్మా ఆ స్వరూప్ కూడా లోపల లేడా? ఈరోజు రాలేదేమో. రాలేదా? రాలేదమ్మా. రాకుండా ఎందుకు ఉంటాడు? ఇక్కడెక్కడ ఉంటాడు చూడు. పద పద వెళ్దాం. నువ్వు లోపలికి, నువ్వు ఎందుకే లోపలికి? నువ్వెక్కడ? పద పద ఇక్కడెక్కడ ఉంటాడు. ఇదంతా ఎతికిసాను నేను. పని చెప్తాను ఈరోజు. ఇక్కడెక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. ఎక్కడ పోతాడు దొంగ కళ్ళోడు? ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. దొంగ కళ్ళోడు ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తున్నావు ఇక్కడ? సిస్టమ్ కి నెట్ రాలేదంటే చూస్తున్నాను. సిస్టమా? ఏ సిస్టము? ఎక్కడుంది? రా బయటికి. ఇక్కడ ఉంది కదండి. ఎక్కడెక్కడ ఉంది? దా నువ్వు రా బయటికి. సిస్టమే లేకుండా ఏ సిస్టమ్ కి నువ్వు కనెక్ట్ చేస్తున్నావు? రా బయటికి. ఏంట్రా డబ్బులు అడిగితే కింద దాక్కున్నావేంటి? అంటే ఆంటీ ఏంట్రా నువ్వు? నీ గెడ్డలు ఎలా ఉన్నావు చూడు. నీకు నేను ఆంటీనా? అక్క అక్క అలా కాదక్క, బయట మాట్లాడుకుందాం అక్క. బయట ఎందుకు? ఇక్కడే అన్నావు కదా ఎవరిని తెచ్చుకోమని. ఇప్పుడు చెప్పు. అందరూ చూస్తున్నారు. నువ్వు ఉండరా. అందరి ముందు పరుగు పోయిందిగా. అక్క ప్లీజ్ అక్క, మీకు దండం పెడతాను అక్క, బయట మాట్లాడదాం అక్క. బయట? భాస్కర్ అందరూ చూస్తున్నారు అక్క. నువ్వు ఉండరా. ఇలా అడిగితే అందరిలో అడిగితేనే ఇస్తాడు. అందరూ చూస్తున్నారు, బయట మాట్లాడదాం పదండి ప్లీజ్. నువ్వురా. అంటే ఆంటీ అంటాడు. పగిలిపోతుంది నీకు. అక్క భాస్కర్ అక్క ఇప్పుడా? సారీ అక్క. ముందు డబ్బుల సంగతి చెప్పు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అదెందుకు వేసేస్తున్నావు? నీ పరుగు పోద్దానా? డబ్బుల సంగతి తెలుసుకుందు. అక్క మెల్ల అంత బంగారం పెట్టుకుని నన్ను డబ్బులు పెడుతున్నారు ఏంటి అక్క? మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను డబ్బులు ఇస్తానని చెప్పాను కదా మీకు. ఏంటి ఆ మాట తీరేంటి? అంటే నీకు ఇచ్చేసి మేము అడుగు తినాలా? మా బంగారం మీద పడ్డాయండి నీ చూపు. అక్క అలా కాదక్క, భాస్కర్ చెప్పు భాస్కర్. ఏం చెప్పాలరా? కొంచెం మెల్లిగా అడిగితే చెప్తాను. మెల్లిగానే నువ్వు అడిగావు కదా ఇన్ని రోజులు. మెల్లిగా పద. అయినా నీతో నాకు మాట్లాడి పద. మీ సార్ పిలు. అక్క అది కాదు, మీ సార్ దగ్గరికి వెళ్దాం పద. అక్క సార్ లేరక్క. సార్ లేరా? ఎక్కడికి వెళ్ళారు? సార్ హైదరాబాద్ వెళ్ళారక్క. సార్కి ఇవేం తెలియకూడదు అక్క, ప్లీజ్ అక్క. ఈయన 4 పీక్ ఎత్తాడు. ఇస్తావా? పీక్తే ఇస్తావా? ఇస్తాను. అది ఇస్తావా? కాదు పీక్తే ఇస్తావా నువ్వు? అలా కదా ఎక్కడని కాదు. ఏంట్రా? అక్క నేను చెప్పేది నేను చెప్పేది అక్క, నీ కాల్ పట్టుకుంటున్నా అక్క ప్లీజ్ అక్క. నేను ఒక మాట చెప్తాను వినండి. చెప్పు. యాక్చువల్లీ సార్ హైదరాబాద్ లో ఫ్లాట్ కొంటున్నారు, దానికి నేను చూస్తున్నాను. అది నాకు కమిషన్ వస్తుంది అక్క. నీకు ఇవ్వాల్సింది 3 లక్షలు, కానీ అక్కడ 30 లక్షలు వస్తాయి. ఆ డబ్బులు రాగానే మీకు ఇచ్చేస్తున్నాను. సార్కి ఎలాగో మస్క వేసి ఆ డబ్బులు నేను తీసుకుంటాను. ఏంట్రా నీ బతకంతా ఇలా మస్కాలు వేసుకోవడమేనా? మీలాంటి వాళ్ళకి ధర్మ వడ్డీ కట్టాలంటే ఆ మాత్రం వేయాలి కదా అక్క. ధర్మ వడ్డీయా? ఎంతరా వేసావు? ఏదో 100కి 4 రూపాయలు. అది కూడా నీకు ఎక్కువైపోయిందా? తీసుకున్నప్పుడు తెలీదా నీకు? ముందు డబ్బులు ఇవ్వు, లేదా మీ సార్ని పిలు.
అక్క సార్ రాగానే ఒక వారంలో సెట్ చేసి ఇచ్చేస్తాను అక్క మొత్తం మీకు. అప్పుడు కూడా సెట్టింగ్లే. వారంలో కానీ ఇవ్వలేదో ఇంకా నీతో నేను మాట్లాడను, డైరెక్ట్ గా సార్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇప్పుడు మనం 4 BHK తీసుకుందాం అనుకుంటున్నా. 4 BHK ఎందుకు, ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి వెళ్ళిపోతారు, మన ఇద్దరే కదా ఉంటాం. అదేంటి నిషా, మనం ఎప్పటి నుంచో ఎక్స్ట్రా బెడ్రూమ్ అనుకుంటున్నాం కదా, మమ్మీ వాళ్ళ గారు కావాలని చెప్పేసి. వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనం 7 టవర్స్ చూసాం కదా, దాంట్లోన ఏ టవర్ ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుందండి? సార్ మనకి ఇప్పుడు BCD బ్లాక్స్ వచ్చేసి 5th floor లో ఉంది కన్స్ట్రక్షన్. సో బి బ్లాక్ ఉంది కదా మన దగ్గర. బీ బ్లాక్ ఎందుకు? మన వైజాగ్ బి బ్లాకే కదరా, మన బి బ్లాక్ బాగా వచ్చింది కదా. సో ఇంకేమైనా బ్లాక్ ట్రై చేయ. బి బ్లాక్లోని ఏ ఫ్లాట్స్ ఉన్నాయి చెప్పండి. మేడం మీరు ఏ ఫ్లోర్ ప్రిఫర్ చేస్తారు? ఎన్ని ఫ్లోర్స్ అన్నారండి? 17 floors ఓన్లీ. 17th ఫ్లోర్ లేదు అనుకుంటా. 17th floor యాక్చువల్లీ ఇంకా ఓపెన్ చేయలేదు మనం బుకింగ్స్ అది చెప్పారు. 16 కూడా నంబర్ మనకి అంత లక్కీ కాదు కదా. 15 ఏమైనా ఉన్నాయా? 16 ఎందుకు లక్కీ కాదు? జేసీ గారు చెప్పారు కదా 16వ ఫ్లోర్ వద్దు మనకని. ఎప్పుడు అడిగావు శరత్ 16th ఫ్లోర్ గురించి? అంటే నేను ఇలాగ వైజాగ్ అది ఇలా హైదరాబాద్లో తీసుకుందాం అనుకుంటున్నాం, ఏ ఫ్లోర్ అయితే మంచిదని అడిగాను. 16వ ఫ్లోర్ వద్దండి అన్నారు. అని 15 ఉంది కదండి. ఉంది సార్, గుడ్ చాయిస్. 15 ఇప్పుడు మన పడ్డందుకు. సో 10, 11 కూడా తీసుకోవచ్చు కదా. ఎవరైనా పైన ఉంటారు కానీ కిందకి వెళ్తారేట ఎవరైనా. ఇప్పుడు మనం ఫ్లాట్ చూసాం కదండి, అది 15వ ఫ్లోర్లో ఉందా? ఉంది సార్. నంబర్ ఎంత అండి దాన్ని? 1506 వస్తుంది సార్. 6 సిరీస్. 6 series. అంటే 1506 అంటే 1, 5, 6 అంటే 6 + 6 12 3 సరిపోయింది. ఇంకా నంబర్ మనకి 1506 తీసేసుకుందాం. 3 సరిపోయింది. 3 లక్కీ నెంబర్ అందరికి. హలో, నీ లక్కీ నెంబర్ 5. 3 ఎవరికైనా లక్కీ. మనం ఏమంటే ఎప్పుడైనా 1, 2, 3 అంటాం, 4, 5 అన్నాం కదా 3తో కదా. రన్నింగ్ రేస్కి వెళ్తున్నావా? జీవితం ఒక రేస్ లాంటిదే కదా నిషా. బా, నువ్వు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు ఈరోజు. అసలు అపార్ట్మెంట్ గురించి టాపిక్ వచ్చిన నుంచి వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. 1506 తీసుకుందాం. ఏదైనా శరత్ గారు బాగున్నారా? హాయ్ అండి. మళ్ళీ ఇంకో ఫ్లాట్ బుక్ చేస్తున్నారండి? ఆ మేడం రాలేదా? ఏ మేడం అండి? సారీ. ఎప్పుడు వచ్చావు శరత్? తాగు, ఇంకో బాటిల్ కావాలా? ఎవరి కోసం బుక్ చేసావు ఫ్లాట్? ఎవరు అమ్మాయి? అమ్మాయి, ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. సీసీటీవీ చూస్తావు ఇక్కడ? సీసీటీవీ అనేసరికి ఎందుకు పారిపోతున్నావు? ఈరోజు నిజం చెప్పేస్తాను. చెప్పి థర్డ్ పేరు తెలుసా? మమ్మీకి ఎంత బాగా నచ్చింది తెలుసు. అది అయినా సరే ఎందుకు నచ్చలేదంటే నాకు నచ్చింది కాబట్టి. కొన్నది పెద్ద ఆపర్చునిటీ. గాడ్ హెస్ గివెన్ యూ సెకండ్ ఆపర్చునిటీ. నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టుకుని అలాంటివి క్యాన్సిల్ చేసేసుకోవడం ఎందుకు? అసలు నాకు నచ్చదలుగా ఇలా అత్తమామలు డబ్బులు అడగడం. అడగక్కర్లేదు కానీ ఇస్తాను అన్నప్పుడు ఎందుకు నో 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 అన్నావు? ముందే ఆపేయడం ఎందుకు? అల్లుళ్ళు అలాగే అంటారు.